ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. చేదు మందు నొప్పి కలిగించే మందు ఇచ్చినంత మాత్రాన రోగిపై డాక్టర్ గారికి కోపం ఉన్నట్లా కాదు కదా. అదే ప్రకారంగా ఆత్మీయ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇచ్చినంత మాత్రాన మనిషిపై దేవునికి కోపం ఉన్నట్లా అది కూడా కాదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చేదు మందు ఇచ్చినంత మాత్రాన డాక్టర్ గారికి రోగిపై కోపం ఉన్నట్లు కాదండి. రోగి బాగుపడాలని, రోగం నుండి విడుదల పొందాలని, ఆ బాధ, ఆ ఇబ్బంది నుండి విడుదల పొందాలి అని, కొంత బాధ అయినా సరే అనుభవించాలని డాక్టర్ గారు రోగికి మందిస్తాడు. డాక్టర్ గారు మందిచ్చారు కదా, డాక్టర్ గారు ఇచ్చిన మందు నొప్పిగా ఉంది, కొంచెం చేదుగా ఉంది అని చెప్పి డాక్టర్ గారి మీద కోపం పెంచుకోవడం మంచిదేనా? అదే ప్రకారంగా ఆత్మీయ జీవితంలో మనం కలిగిన ఆ పాపం పోవాలని, ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఆ యొక్క వ్యతిరేకంగా బ్రతికిన ఆ జీవితం సరిచేయబడాలని దేవుడు కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని బాధలు ఇస్తాడు, కొన్ని ఇబ్బందులు ఇస్తాడు. ఆ కష్టాలు, బాధలను మనం తీసుకొని వాటి ద్వారా వచ్చే పాఠాలు నేర్చుకొని మన జీవితం సరిచేసుకోవడం ఎంతో మంచిదండి. అలా కాకుండా దేవునిపై కోపాన్ని పెంచుకోవడం, దేవునిపై అసహనాన్ని వ్యక్తపరచడం, దేవుడు లేడు అని చెప్పడం మంచిది కాదండి. డాక్టర్ గారు రోగి యొక్క మంచినే కోరుకుంటాడు, దేవుడు మానవుని యొక్క మంచినే కోరుకుంటాడండి. రోగి నష్టపోవాలని, నాశనాన్ని పొందుకోవాలని డాక్టర్ గారు కోరుకోరు కదా. మానవుడు కూడా నష్టపోవాలని, నాశనాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకోడండి. మానవుని యొక్క మేలునే దేవుడు కోరుకుంటాడు. మానవుడు బాగుండాలి, మానవుడు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, శ్రేష్టమైన ఆశీర్వాదాలకు ఫలితంగా పరలోక రాజ్యాన్ని పొందుకోవాలన్నది దేవుని ఉద్దేశం అండి. మరి మనలో ఎంతమంది దేవుని ఉద్దేశాన్ని గుర్తిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుని కోసం జీవిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుడిచ్చిన కష్టాలను ఆనందంగా స్వీకరిస్తున్నాం? మనలో ఎంతమంది దేవుని కొరకు జీవిస్తున్నాం? రేపటి దినాన శ్రేష్టమైన ఆ పరలోక రాజ్యాన్ని పొందబోతున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.